ఫిన్లాండ్ పక్కా యూరోపియన్ కంట్రీ. రష్యానే కాదు, మాస్కోతో స్నేహం చేస్తున్న దేశాలని శత్రువులుగా చూసే దేశం. కానీ భారత్ విషయంలో మాత్రం ఆ పని చేయడం లేదు. భారత్పై తాము విధించినట్టే సుంకాలు విధించాలని ట్రంప్ ఒత్తిడి తెస్తున్న వేళ భారత్తో పెట్టుకుంటే నష్టపోయేది మనమే అంటూ యూరోపియన్ దేశాలను హెచ్చరించారు ఫిన్లాండ్ ప్రెసిడెంట్. అంతేకాదు, భారత్ అభివృద్ధి చెందుతున్న సూపర్ పవర్ అని, ఇతర దేశాలతో భారత్కు పోలికే లేదన్నారు. H1B వీసా ఫీజుల పెంపుతో అమెరికా గెట్అవుట్ అంటున్న సమయంలో తమ దేశానికి రమ్మంటూ భారత యువతను వెల్కమ్ చేస్తున్నారు. ఇంతకు భారత్ విషయంలో ఫిన్లాండ్ ప్రెసిడెంట్ ఎందుకు ఇంత పాజిటివ్గా ఉన్నారు? తమ శత్రువు రష్యాతో స్నేహం చేస్తున్నా భారత్తో వైరం తగదని ఎందుకు హెచ్చరిస్తున్నారు? డొనాల్డ్ ట్రంప్కు అలెగ్జాండర్ స్టబ్ ఇచ్చిన సందేశం ఏంటి? వాచ్ ఇట్. అమెరికా టారిఫ్స్, ఇండియాకు రష్యా ఎనిమి ఫిన్లాండ్ సపోర్ట్. ఇండియాను సూపర్ పవర్ కంట్రీగా కీర్తించిన అలెగ్జాండర్ స్టబ్. డొనాల్డ్ ట్రంప్కు ఫిన్లాండ్ అధినేత స్టబ్ ఇచ్చిన క్లారిటీ ఏంటి? ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ముగించాలనుకోవడం తప్పు కాదు, కానీ అందుకు ట్రంప్ ఎంచుకున్న మార్గమే తప్పు. రష్యాపై ఒత్తిడి తెచ్చే నెపంతో భారత్ను టార్గెట్ చేస్తున్నారు. ఏ లాజిక్ లేకుండా రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు చేయడమే యుద్ధానికి కారణమని నోటికొచ్చిన ఆరోపణలు చేస్తున్నారు. మాస్కో నుంచి మోడీ సర్కార్ చమురు కొంటుంది కాబట్టి క్రూడ్ ధరలు అదుపులో ఉన్నాయన్న కామన్ సెన్స్ లేకుండా 50% టారిఫ్స్తో రెచ్చిపోయారు. అక్కడితో ఆగకుండా తమ మిత్ర దేశాలను అదే పని చేయమని ఒత్తిడి తెస్తున్నారు. మొదట యూరోపియన్ యూనియన్, తర్వాత G7 దేశాలపై ఇలానే ఒత్తిడి తెచ్చారు. కానీ భారత్ గురించి తెలిసిన 2 కూటములు ఆ పని చేయలేదు. యూరోపియన్ యూనియన్ అయితే తిరిగి భారత్తోనే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకునే దిశగా అడుగులేస్తోంది. తాజాగా ఆ కూటమి దేశం ఫిన్లాండ్ కూడా భారత్ను బ్లేమ్ చేయొద్దంటూ అమెరికాకు తెగేసి చెప్పింది. భారత్తో వైరం కాదు, స్నేహమే ఇంపార్టెంట్ అని కుండబద్దలు కొట్టింది. With India, India is a very close ally of the European Union and of course of the United States as well, so I wouldn't throw them in the same basket. But India is obviously an emerging superpower. It's got demography, it's got economy on its side, and I always argue that it's very important for the West to engage India, work with them. ఈయన పేరు అలెగ్జాండర్ స్టబ్. రష్యాను శత్రువుగా చూసే నాటో దేశం ఫిన్లాండ్ అధినేత. భారత్ రష్యా, చైనా మాదిరి కాదని, అదొక అభివృద్ధి చెందుతున్న సూపర్ పవర్ కంట్రీ అని పేర్కొన్నారు. బ్లూంబెర్గ్ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో భారత్, రష్యా, చైనా మధ్య పెరుగుతున్న సమన్వయంపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. రష్యా ఉక్రెయిన్ సంఘర్షణను పరిష్కరించడంలో ఇండియా భౌగోళిక, రాజకీయ పాత్ర, శాంతి చర్చలలో భాగస్వామ్యాన్ని వివరించారు. సాంకేతిక, వాణిజ్యంలో సహకారం ద్వారా భారత్ ఫిన్లాండ్ సంబంధాలు బలోపేతం చేయడానికి మద్దతు పలుకుతున్నట్లు తెలిపారు. భారత అభివృద్ధిని కొనియాడుతూ పాశ్చాత్య దేశాలు ఆ దేశంతో మరింత సన్నిహితంగా మెలగాలని కోరారు. ఇండియా ఇటు యూరోపియన్ యూనియన్కు, అటు అమెరికాకు సన్నిహిత మిత్రదేశం. అందుకే రష్యా, చైనాల జాబితాలో భారత్ను చేర్చనన్నారు. భారత్ ఒక అభివృద్ధి చెందుతున్న సూపర్ పవర్, అందుకే పశ్చిమ దేశాలు భారత్తో కలిసి పనిచేయడం చాలా ముఖ్యమని అన్నారు. స్టబ్ ఇప్పుడే కాదు, ఇంతకు ముందు ఇదే మాట చెప్పారు. What we saw with the Shanghai Cooperation Group is what we have been seeing in the sidelines for a longer time. There's an attempt to undermine the unity of the global West. And my message, not only to my European colleagues, but especially to the United States, is that if we don't drive a more cooperative or dignified foreign policy with especially the global South, the likes of India, we're going to lose this game. So I think this meeting in China on Sunday and Monday is a good reminder to all of us in the global West what is at stake. We're trying to preserve the remnants of the old order, and that's what it's all about. యూరప్, పశ్చిమ దేశాలు భారత్తో గౌరవప్రదమైన సహకార విధానం అవలంబించాలని, లేకుంటే పశ్చిమ దేశాలు ప్రపంచ ప్రభావాన్ని కోల్పోయే ప్రమాదం ఉందనేది ఇటీవలే స్టబ్ చెప్పిన మాట. భారత్పై విధించిన సుంకాలపైన పరోక్షంగా ట్రంప్ను విమర్శించారు. SCO సమావేశం గ్లోబల్ సౌత్ శక్తి గురించి పశ్చిమ దేశాలకు హెచ్చరించిందన్నారు. మనం గౌరవప్రదమైన విదేశాంగ విధానాన్ని అనుసరించకపోతే, ముఖ్యంగా ఇండియా వంటి గ్లోబల్ సౌత్తో ఆటలో మనం ఓడిపోతామన్నారు.
కాబట్టి చైనాలో జరిగిన ఎస్సీఓ సమావేశం మనందరికీ ఏ ప్రమాదం పొంచి ఉందో గుర్తు చేసుకోవడానికి ఒక అవకాశమని నేను నమ్ముతున్నానని అన్నారు. నిజానికి రష్యా చమురు కొనుగోలు విషయంలో భారత్పై ఆంక్షలు విధించాలంటే ఆ పని మొదట చేయాల్సింది అమెరికా కాదు, ఫిన్లాండే. ఎందుకంటే రష్యాను అతిపెద్ద శత్రువుగా చూస్తోంది ఫిన్లాండే. రష్యా భయంతోనే ఆ దేశం నాటోలో చేరింది. పైగా రష్యాతో 1340 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుంది. ఒకవేళ పుతిన్ నాటోను టార్గెట్ చేయాలనుకుంటే మొదట దాడి ఫిన్లాండ్ పైనే జరుగుతుంది. ఇది తెలిసి కూడా రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో భారత్ను తప్పుబట్టే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే భారత్ ఎలాంటి దేశమో అలెగ్జాండర్ స్టబ్బుకు తెలుసు. అంతేకాదు సుదీర్ఘ యుద్ధాన్ని ముగించేందుకు నిజమైన ప్రయత్నాలు చేస్తోంది భారతే అని తెలుసు. టారిఫ్స్ విషయంలో భారత్ చైనాను ఒకేలా చూడొద్దంటున్న స్టబ్బు సుదీర్ఘ యుద్ధాన్ని భారత్ మాత్రమే ముగించగలదని నమ్ముతున్నారు. స్టబ్బు ఇటీవలే ప్రధాని మోడీతో ఈ విషయంపై చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. ఉక్రెయిన్, రష్యా మధ్య శాంతి నెలకొల్పే ప్రయత్నాలు భారత్ కొనసాగించాలన్నారు. ఫిన్లాండ్ ఇండియాతో సాంకేతికత, వాణిజ్య, ఇతర రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయాలని కోరుకుంటోంది. భారత ఆర్థిక వృద్ధి, జనాభా శక్తిని గుర్తిస్తూ వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తోంది. అంతేకాదు ఇటీవలే భారతీయులకు శాశ్వత నివాస వీసాలు ఇస్తామని ప్రకటించింది. ఈ క్రమంలోనే రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో భారత్పై ఒత్తిడి తగ్గించాలని భావిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే భవిష్యత్తులో ప్రపంచం అవసరాలు తీర్చగలిగేది ఇండియా మాత్రమే అని ఫిన్లాండ్ ప్రెసిడెంట్ నమ్ముతున్నారు. అందుకే ఆంక్షలకు, సుంకాలకు బదులుగా భారత్ను వ్యూహాత్మక భాగస్వామిగా చేసుకుంటేనే మంచిదని పాశ్చాత్య దేశాలకు పదే పదే సూచిస్తున్నారు. టారిఫ్స్ విషయంలో ట్రంప్ మిస్ అయింది, స్టబ్ క్యాచ్ చేసింది ఈ చిన్న లాజిక్కే. నిజానికి సుదీర్ఘ యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ ఎంచుకున్న మార్గం సక్సెస్ అయ్యే అవకాశమే లేదు. మోడీ సర్కార్ ఇప్పటికే రష్యా చమురు కొనడం ఆపేది లేదని స్పష్టం చేసింది. చైనా, బ్రెజిల్ వంటి దేశాలు కూడా భారత్ బాటలోనే నడుస్తున్నాయి. ఇక తమతో పాటు పాశ్చాత్య దేశాలు కూడా సుంకాలు విధించాలన్న ట్రంప్ రిక్వెస్ట్కు ఒక్కటంటే ఒక్క దేశము మద్దతివ్వలేదు. ఇప్పుడు రష్యాను ఎనిమిగా చూసే నాటో దేశమే భారత్తో వైరం కాదు, బంధమే బెస్ట్ అని చెప్పడం అమెరికాకు అతిపెద్ద షాకుగా చెప్పొచ్చు.